హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం నెంబర్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ షార్ట్లో మీకు చెప్పాను కదా, సింపుల్ అండ్ షార్ట్గా ఈ నెంబర్స్ అన్నీ కూడా డివిజిబుల్, ఎలా ఒక నెంబర్ ఇచ్చి వీటితో డివిజిబుల్ అవుతాయా లేదా కనుక్కోమంటే ఫ్యూ సెకండ్స్లో కనుక్కోవాలి మనం. ఎందుకంటే ఎగ్జామ్స్లో చాలా ఫాస్ట్గా చేయాల్సి ఉంటుంది కదా, అంత టైం ఇయ్యారు కదా వాళ్ళు. సో అది ఎలాగో మనం చూద్దాం ఈ వీడియోలో. లెట్ us స్టార్ట్. రూల్స్ ఆఫ్ డివిజిబిలిటీ అంటాం వీటిని మనం. ఓకే, ఇక్కడ మనకి కొన్ని నెంబర్స్ ఒక ప్యాటర్న్, కొన్ని నెంబర్స్ ఒక ప్యాటర్న్ అట్లా ఉంటాయి అనమాట. ఫస్ట్ నేను ఇండివిజువల్గా ఒక్కొక్క నెంబర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ తర్వాత ఏ నెంబర్స్ ఏ ప్యాటర్న్లో ఉన్నాయి అనేవి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనం 2తో మొదలు పెడదాం. ఓకే, 2 అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే, లాస్ట్ నెంబర్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, సమ్ ABCDEFG ఇలా రాస్తున్నాను జస్ట్. సో ఈ లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ అయి ఉండాలి. ఓకే, లాస్ట్ నెంబర్ అనేది ఈవెన్ అయి ఉంటే ఖచ్చితంగా అది 2తో డివైడ్ అవుతుంది. ఓకే, లాస్ట్ నెంబర్ ఈవెన్ అవుతే 2తో డివైడ్ అవుతుంది. క్లియర్ కదా. అండ్ ఆల్సో 2 అయిపోయింది కదా, ఇప్పుడు నేను 5 and 10 గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఓకే, అంటే ఒకటే ప్యాటర్న్లో ఉండేవి ఫస్ట్ చెప్తున్నాను అంతే. సో 5 వచ్చేంటి, ఇది అందరికీ తెలుసు కదా, లాస్ట్ డిజిట్ వచ్చి 5 ఉండాలన్నమాట. లాస్ట్ నెంబర్ 5 ఉంటే అది 5తో డివైడ్ అవుతుంది అని అర్థం, వాళ్ళు ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే. ఓకే, లైక్ 6 to 5 ఇలా ఇంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే లాస్ట్ డిజిట్, ఈ లాస్ట్ నెంబర్ అనేది 5 ఉందంటే సో ఈ నెంబర్స్ అనేవి 5తో డివైడ్ అవుతాయి అని అర్థం అనమాట. హోల్ నెంబర్ అనేది 5తో డివైడ్ అవుతుందని అర్థం. ఓకే, 2 and 5 ఇప్పుడు 10 కదా. 10 ఎలా అంటే ఇది అందరికీ ఓకే, లాస్ట్ నెంబర్ 0 ఉంటే మనకు ఆ నెంబర్ అనేది 10తో డివైడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 2, 5, 10 అయిపోయాయి కదా. నెక్స్ట్ వచ్చి మనం 3 and 9 గురించి మాట్లాడుకుందాం. 3 and 9 గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఎలా అంటే సింపుల్. 3 అనేది ఏంటి అంటే ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, ఇట్లా ఈ నెంబర్స్ ఉంటాయి కదా, సో అవన్నీ యాడ్ చేస్తే డివైడెడ్ బై 3, ఆ యాడ్ చేసాక వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, అది 3తో డివైడ్ చేస్తే డివైడ్ అయ్యింది అని అంటే ఖచ్చితంగా మొత్తం హోల్ నెంబర్స్ మొత్తం కూడా 3తో డివైడ్ అవుతాయి అని అర్థం. ఓకే, సో ఈ నెంబర్ ఇచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ డివిజిబుల్ బై 3 అని అన్నారు అనుకోండి. సో కెన్ వి డివైడ్ దిస్ నెంబర్ బై 3 అని అన్నారంటే ఇవన్నీ యాడ్ చేసి అప్పుడు మనం యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, యాడ్ చేస్తే వచ్చింది, సో ఆ నెంబర్ని 3తో డివైడ్ చేస్తే డివైడ్ అయింది అంటే అప్పుడు 3తో డివైడ్ అవుతుంది అర్థం. 9 కూడా అంతే, ఆ నెంబర్స్ అన్నీ యాడ్ చేసిన నెంబర్ వస్తుంది కదా, అది 9తోనే డివైడ్ చేస్తే సో అప్పుడు ఈ మొత్తం నెంబర్స్ కూడా 9తో డివైడ్ అవుతాయి అని అర్థం, అట్లా అనమాట. ఓకే, ఇప్పుడు 3 and 9 అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ 4 and 8 గురించి మాట్లాడుకుందాం. 4 and 8 గురించి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ 4 ఎలా అంటే ఇప్పుడు నెంబర్ ఇచ్చిన నెంబర్ ఉంటుంది కదా, సో లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి కదా, అవి ఈ లాస్ట్ 2 నెంబర్స్ ఏం చేయాలంటే 4తో డివైడ్ చేయాలి. డివైడ్ అవుతున్నాయి అని అంటే అప్పుడు హోల్ మొత్తం నెంబర్స్ కూడా 4తో డివైడ్ అవుతుంది మొత్తం నెంబర్ కూడా. ఓకే, అంటే ఎలా లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అవుతే మొత్తం నెంబర్ కూడా డివైడ్ అవుతుంది 4తో అని. ఓకే, సింపుల్ కదా. 8 కూడా అంతే, కాకపోతే 8 ఏంటి అంటే లాస్ట్ 3 నెంబర్స్ డివైడ్ అవ్వాలి. లాస్ట్ 3 నెంబర్స్ పట్టుకొని 2 and 5 ఉందని ఇదే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నా. 2 and 5 ఉంటే ఈ 2 and 5 8తో డివైడ్ అయిందంటే అప్పుడు ఈ మొత్తం నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుందని. ఓకే, జస్ట్ సింపుల్ వేలో అనమాట. ఓకే, 4 and 8 అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చి మనం ఓకే 7 గురించి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ 7 ఎలా అంటే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇది ఒక ట్రిక్ లాగా. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ABCD అనే నెంబర్ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందని అంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ Dని 2తో మల్టిప్లై చేయాలి, అంటే లాస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. చేసి ఈ ముందున్న ఎన్ని నెంబర్స్ ఉంటాయి అన్ని, ఈ 4 ఉంటాయని చెప్పట్లేదు, ఎన్ని ఉంటాయి అన్ని, దాంతో సబ్ట్రాక్ట్ చేసినామంటే ఒక నెంబర్ వస్తుంది కదా. సో ఈ వచ్చిన నెంబర్ని 7తో డివైడ్ చేసి చూడాలన్నమాట, డివైడ్ అవుతుందా లేదా అని. అవుతుంది అని అంటే ఈ మొత్తం నెంబర్ కూడా డివైడ్ అవుతుందని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 to 4 తీసుకుందాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, లాస్ట్ నెంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. 4 into 2 ఏంటి, 4 into 2 ఏమవుతుంది, ఈ మిగిలిన నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయాలి. 4 into 2 ఏమవుతుంది 8. 22 - 8 ఎంత, 14 అవునా. సో 14ని మనం 7తో అనుకున్నాం కదా, సో 14ని 7తో డివైడ్ చేస్తే అవుతుంది కదా, 2 వస్తుంది కదా. సో ఇక్కడ ఈ 2 to 4 అనే నెంబర్ కూడా 7తో డివైడ్ అవుతుందని అర్థం. ఫర్ సపోజ్ చేసి చూద్దాం, బై 7 అనుకుందాం. 7 3s are 21, 14 ఉంటుంది, 7 2s are 14.
సో డివైడ్ అవుతుంది అట్లా అనమాట. ఇదొక సింపుల్ ట్రిక్ అంతే. ఎగ్జాంపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జాంపుల్ లాగా చెప్పాను నేను, సింపుల్ ట్రిక్ లాగా అంతే. ఓకే, 7కి ఇలా వాడతాం. నెక్స్ట్ ఇప్పుడు 11 గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం వాడే టెక్నిక్ ఏంటి 11 దగ్గర అంటే ఏబిసిడి అని ఒక నెంబర్ ఉందనుకుందాం సేమ్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ 2ని యాడ్ చేయాలి, ఈ 2ని యాడ్ చేయాలి, ఏ ప్లస్ సి బి ప్లస్ సి. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, వచ్చిన వాల్యూని 11తో డివైడ్ చేస్తే అయిందంటే అప్పుడు 11 కూడా డివైడ్ అవుతుంది. మొత్తం నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతుంది అని అర్థం. ఇది మీరు అకాడమిక్స్లో యూజ్ చేయకండి, అంటే లెంతీగా రాయాల్సి వస్తుంది కదా, ప్రతి స్టెప్ సాల్వ్ చేయాల్సి వస్తుంది కదా అకాడమిక్స్లో, స్కూల్ అండ్ కాలేజెస్లో. సో అప్పుడు మనకి తక్కువ మార్క్స్ పడతాయి ఇలా చేస్తే. సో ఇది ఓన్లీ ఫర్ బిట్స్ లాగా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా అడుగుతారు కదా గవర్నమెంట్ ఎగ్జామ్స్లో, అప్పుడు మనం సెకండ్స్లో సాల్వ్ చేయాలి కాబట్టి ఈ టెక్నిక్స్ వాడాలి మనం. ఓకే, సో ఇక్కడ మనం వచ్చిన వాల్యూ అనేది 11తో డివైడ్ అయిందని అంటే అప్పుడు ఈ పెద్ద నెంబర్ కూడా 11తో డివైడ్ అవుతుంది అని. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వచ్చిన వాల్యూ 11తో డివైడ్ అయి ఉండాలి, లేదా ఆ వాల్యూ అనేది మనకి 0 అన్నా అయి ఉండాలి. అంటే ఆన్సర్ 0 అన్నా వచ్చి ఉండాలి, లేదా వచ్చిన వాల్యూ 11తో అన్నా డివైడ్ అయి ఉండాలి. అలా అయితేనే ఈ హోల్ ఇచ్చిన నెంబర్ అంతా 11తో డివైడ్ అవుతుందని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఉండండి. ఫర్ సపోజ్ 275 తీసుకుందామా. ఓకే, 275లో నేను ఏం చెప్పాను, సో ఈ ఏసీ బీడీ అనుకున్నాం కదా. సో ఈ రెండు అండ్ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇది సింగిల్గా ఉంటుంది. ఓకే, ఈ రెండు యాడ్ చేయాలి. 5 + 2 7, మధ్యలో 7 ఉంది కదా, 7 మీకు సబ్ట్రాక్షన్ ఉందా మధ్యలో, సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 0 వచ్చిందిగా, సో ఈ వాల్యూ అనేది 11తో డివైడ్ అవుతుంది అని. ఎలా చెప్తున్నాను నేను అంటే మీకు చేసి చూపిస్తాను. ఎలా, 11 2s 22, 5 కదా, 11 ఎంత, 5 is 55. సో డివైడ్ అయింది కదా. సో 0 వచ్చినా లేకపోతే వచ్చిన ఆన్సర్ 11తో డివైడ్ అయినా ఈ వాల్యూ డివైడ్ అవుతుందని అర్థం. ఇక్కడ నేను సాల్వ్ చేసి చూపించా చూడండి. ఇంకొక నెంబర్ తీసుకుందాం, ఈసారి పెద్దది తీసుకుందాం. 2 చాలా, ఇంకొకటి. సో ఇది కూడా అంతే, ఈ నెంబర్స్ యాడ్ చేయాలి మనం. ఫస్ట్ 6 + 7 + 8 + 2. సో మధ్యలో సబ్ట్రాక్షన్ కదా మన ట్రిక్ ప్రకారం. సో 4 + 3 + 2 + 3, 23 - 12 వచ్చింది. 4 5 6 7 8 9 10 అదే కదా, ఇదంతా 11 కదా. సో వచ్చిన ఆన్సర్ 11. సో 11తో డివైడ్ అయింది అనుకోండి, 11తో డివైడ్ అవుతుంది కదా ఈ ఆన్సర్. సో ఈ మొత్తం నెంబర్ కూడా 11తో డివైడ్ అవ్వాలన్నమాట, అంటే అవుతుంది అనమాట. ఓకే, ట్రై చేసి చూడండి ఒకసారి మీరు. అర్థమైంది కదా ట్రిక్ మీకు ఇక్కడ. నెక్స్ట్ 13 గురించి మాట్లాడుకుందాం. 13, దీనికి కూడా ఒక ట్రిక్ ఉంది. ఏంటి అని అంటే సేమ్ నెంబర్స్ ఇలా తీసుకుందాం. ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ 3 నెంబర్స్కి ఈ లాస్ట్ నెంబర్ని యాడ్ చేయాలి, కాకపోతే ఇది 4తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలన్నమాట. ఓకే, వచ్చిన ఆన్సర్ అనేది 13తో డివైడ్ అవ్వాలన్నమాట. మీకు అర్థమవుతుందా? ఓకే, సింపుల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు 169 డివైడ్ అవుతుంది 13తో అని, బట్ చూద్దాం, ఈ ట్రిక్ వాడి చూద్దాం. 16 ప్లస్ లాస్ట్ నెంబర్ 9 × 4, ఈ మన ఫార్ములా ప్రకారం ఎంత వస్తుంది? ఓకే, 52 అవుతుంది. 52 13తో డివైడ్ అవుతుందా చూడండి, 13తో డివైడ్ అవుతుందా? 13 4s 12 అవుతుంది. పోనీ ఇంత క్యాలిక్యులేషన్ కూడా వద్దనుకుంటే మనం దీన్ని కూడా సింప్లిఫై చేయొచ్చు అనమాట. సేమ్ లాస్ట్ డిజిట్ని 4తో మల్టిప్లై చేసి ముందున్న నెంబర్స్తో యాడ్ చేయాలి. 5 + 8 ఎంత? 13. ఇప్పుడు అవుతుంది కదా. సో ఇలా ట్రిక్ వాడితే ఈజీ అనమాట. ఇదంతా నేను ఒక దగ్గర రాసి చూపిస్తాను, ఓన్లీ ఫార్ములాస్ వరకు. అలాగే మనం నెక్స్ట్ నెంబర్ చూద్దాం. నెక్స్ట్ వచ్చి 16 చూద్దాం ఈసారి మనం. ఇందులో ఏం కంప్లీట్ అయింది? 7 8 9 13 ఇవి అయిపోయాయి. సో 16 చూద్దాం మనం ఈసారి. 16 దీనికి కూడా ఫార్ములా ఉంది. ఇప్పుడు సపోజ్ ఏబిసిడి తీసుకుందాం నెంబర్స్ లాగా. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ని × 4 చేసి మిగిలిన నెంబర్స్తో యాడ్ చేయాలి. BCD. ఓకే, ఇలా చేస్తే వచ్చిన ఆన్సర్ని 16తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. అయిందంటే ఈ నెంబర్ కూడా డివైడ్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు 64 డివైడ్ అవుతుందని. మీకు తెలిసిన నెంబర్ ఎందుకు చెప్తున్నానంటే ఈజీగా ఉంటుందని అంతే. ఓకే, సో ఫస్ట్ నెంబర్ని ఇంటూ 4 ప్లస్ మిగిలిన నెంబర్స్ యాడ్ చేయాలి. ఎంత? 24 + 4 28. ఓకే, 28 అవుతుందా లేదా 16తో చెక్ చేసుకోవాలి. అలా కాదు, ఇంకా సింప్లిఫై కావాలంటే మళ్ళీ ఫస్ట్ నెంబర్ ఇంటూ 4 + 8, 8 + 8 16 కదా, ఇది అవుతుంది కదా. సో అట్లా అనమాట. ఓకే, 16 కూడా అయిపోయింది ఇక్కడ. సో ఇంకా ఈ నెంబర్స్ మిగిలాయి. ఇవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి అన్నమాట. ఓకే ఓకే, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు ఒక చోట రాస్తా. 6, 12, 14, 15, 18 ఈ నెంబర్స్ మిగిలిపోయాయి కదా. సో ఈ నెంబర్స్లో ఎలా అంటే 6తో డివైడ్ అవుతుందా లేదా చూడాలంటే 2 and 3తో డివైడ్ అవుతుందా లేదా చూడాలి. ఆ ఇచ్చిన నెంబర్ ఎలా, నేను ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా ఇక్కడ. 2తో డివైడ్ అవ్వాలంటే ఎలా, 3తో డివైడ్ అవ్వాలంటే అవుతుందా లేదా చెక్ చేయాలంటే ఎలా అని ఈ మెథడ్స్లో చెక్ చేస్తే ఈ రెండు పాసిబుల్ అయ్యాయంటే ఖచ్చితంగా 6తో కూడా పాసిబుల్ అవుతుంది. ఓకే, సేమ్ వే ఇది కూడా అంతే. 12 అంటే 4 and 3 డివైడ్ అవుతుందా లేదా చూడాలి. 4 3 12 కదా. ఓకే, 14 కూడా అంతే. 7 2, 15 కూడా అంతే. 5 3, 18 ఏమో ఏంటి 2 9. ఓకే, 3 2 6, 4 3 12, 7 2 14, 5 3 15, 9 2 18 కదా. సో ఈ రెండు నెంబర్లతో అయ్యిందంటే ఈ నెంబర్తో కూడా అవుతుందని అర్థం. మన దగ్గర ఉన్న టెక్నిక్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, సేమ్ ఆ మెథడ్లో ఫాలో అయితే అయిపోతుంది అనమాట. ఓకే, ఇవన్నీ అలా చేసామంటే మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఓకే, ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర చూపిస్తాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సి ఓకే, 7 కదా. ఫస్ట్ ఫార్ములా చెప్పింది నేను. ABCD రఫ్గా తీసుకుంటే ఏం చేయాలన్నా ABC - D × 2. ఓకే, వచ్చిన ఆన్సర్ని డివైడెడ్ బై 7 చేస్తే అయితే ఇది అవుతుందని. ఇది 7కి. 11కి వచ్చి ABCD అనుకుంటే ఇక్కడ ఏంటి A + C - B + D చేస్తాం. అవునా, వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై 11 అయిందంటే అవుతుందని. ఇది కాలేదంటే ఇది కూడా డివైడ్ అవ్వదని. ఓకే, 11 వచ్చిన నెంబర్ డివైడెడ్ బై 11 అన్నా ఉండాలి, లేదా ఈ నెంబర్ 0 అన్నా ఉండాలి. ఓకే, ఇది 11. ఓకే, అండ్ 13 ABCD అనుకున్నాం కదా. దీనికి ఎలా ABC తీసుకొని లాస్ట్ నెంబర్ని 4తో మల్టిప్లై చేయాలి. వచ్చిన ఆన్సర్ డివైడెడ్ బై 13 అయితే ఇది కూడా అవుతుంది. ఓకే, అండ్ 16 కూడా అంతే. ABCD అనుకుందాం. ఇక్కడ ఏంటి, ఫస్ట్ నెంబర్ని ఇంటూ 4 చేసి మిగిలిన నెంబర్స్తో యాడ్ చేయాలి. ఈ వచ్చిన నెంబర్ డివైడెడ్ బై 16 అయితే అప్పుడు ఇది కూడా డివైడెడ్ బై 16 అవుతుందని అర్థం. ఓకే, సో ఇక్కడ నేను 7 11 13 16 కంప్లీట్ చేశాను. అవునా, ఫార్ములాస్ ప్రకారం. సో ఇంతవరకు మాత్రమే ఈ ఫార్ములా మెథడ్లో ఈ ట్రిక్ వాడి చేస్తామన్నమాట. ఓకే, ఇవి కాకుండా రిమైనింగ్ ఉంటాయి కదా, లైక్ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే, సో ఇక్కడ నేను ఈ 7 11 10 కదా, 11 13 16 ఇవి ఒక ప్యాటర్న్లో ఉన్నాయి. ఓకే, 7 11 13 16 ఇదంతా ఒకటే ప్యాటర్న్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి 3 9 ఒక ప్యాటర్న్లో రాసాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చి 4 8 ఒక ప్యాటర్న్లో రాసాం మనం. ఓకే, ఇదేం రాసాం, 3 9 అనేది డిజిట్స్ యాడ్ చేసి డివైడెడ్ బై 3 చేయాలి, డిజిట్స్ యాడ్ చేసి డివైడెడ్ బై 9 చేయాలి. 4 8 ఏంటి, లాస్ట్ 2 నెంబర్స్ని 4తో డివైడ్ చేయాలి, లాస్ట్ 3 నెంబర్స్ని 8తో డివైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు ఎన్ని అయిపోయాయి, ఈ 3 9 4 8 ఇంతవరకు అయిపోయాయి. సో 5 అంటే లాస్ట్ నెంబర్ 5 ఉంటే డివైడెడ్ బై 5 అవుతుందని, 10 అయితే లాస్ట్ నెంబర్ 0 ఉంటే డివైడెడ్ బై 10 అవుతుందని. ఓకే, సో 5 10 కూడా అయిపోయాయి. ఓకే, ఇప్పుడు మనకి ఏం మిగిలాయి, 2 అంటే కూడా సేమ్ ఈవెన్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఈవెన్ ఉంటే 2కి డివైడ్ అవుతుందని అర్థం. సో 2 కూడా అయిపోయింది. ఇప్పుడు 6 ఇక్కడ రాస్తా చూడండి. 6 ఏం మిగిలాయి, 12 14 15 18 ఓకే, అండ్ 17. బట్ 17 ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఇది ఏమంటారు, ప్రైమ్ నెంబర్ కదా. సో అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్తో తప్ప దేంతో డివైడ్ అవ్వదు మనకు తెలుసు కదా. సో అందుకని 17 తీసుకోవట్లేదు ఇక్కడ. అట్లాంటి నెంబర్స్ని మనం ఇట్లాంటి ట్రిక్స్తోని ట్రై చేయకూడదు అనమాట. ఓకే, సో ఈ 4 ఈ 5 ఉన్నాయి.
సో ఇవేంటి 2 3తో 2 3 6 కాబట్టి 2 3తో మల్టిప్లై అవ్వాలి, అదే డివైడ్ చేస్తే అవుతే ఇది అవుతుంది అని. 12 ఏంటి 3తో 4తో డివైడ్ అవుతే ఈ నెంబర్తో కూడా డివైడ్ అవుతుందని. 7 2 5 3 ఓకే. 18 అంటే 9 2 ఓకే. క్లియర్ కదా. సో ఇలా సాల్వ్ చేసుకోవాలన్నమాట నెంబర్స్ని. ఇప్పుడు మీకు ట్రిక్ ఈజీగా అర్థమైంది కదా. సో ఈ ఫార్ములాస్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇక్కడ నేను జస్ట్ సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను, నెక్స్ట్ వీడియోలో దీని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా, డివిడెండ్, కోషెంట్, డివైజర్, రిమైండర్. ఓకే, ఈ 4 యూస్ చేస్తే ఒక ఫార్ములా వస్తుంది, మీకు గుర్తుందా? ఎవరు గూగుల్ చేయొద్దు, గూగుల్ చేయకుండా మీకు మైండ్లో గుర్తొచ్చింది కమెంట్ చేయండి, చూద్దాం. కమెంట్ చేశాక గూగుల్ చేసి చెక్ చేసుకోండి ఎంతమంది కరెక్ట్గా చెప్తారు, ఎంతమంది గుర్తుందనేది చూద్దాం. ఎందుకంటే చాలామంది ఫార్ములాలో కన్ఫ్యూజ్ అవుతారు బాగా. ఓకే, జస్ట్ ఒక క్విజ్ లాగా అనుకోండి. ఓకే ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దీని కంటిన్యూయేషన్ చెక్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. రిమైండర్ థీరం, యూనిట్స్ ప్లేస్ ఎలా, అట్లా అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో ఇంకింతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అన్నట్టు కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే.